హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ మంత్ మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి తిరుపతి వెళ్ళాము. అనుకోకుండా వేసిన ట్రిప్ అయ్యేసరికి ప్లానింగ్ అంతా కుదరలేదు. కనీసం దర్శనం టికెట్స్ కూడా తీసుకోలేదు. కానీ ట్రిప్ చాలా బాగా జరిగింది. అయినా స్వామివారు పిలవాలే కానీ ప్లానింగ్తో పని ఏముందండి. అలిపిరి మెట్ల ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్నాము. ముందుగా శ్రీనివాసంలో టైం స్లాట్ ఫ్రీ టోకెన్ తీసుకున్నాము. ఆ ప్రాసెస్ అంతా మన ఛానల్లో షార్ట్ చేసి పెట్టాను, చూడండి. కాలినడకన తిరుమల చేరుకునే మా ప్రయాణం ఎంతో సరదాగా సాగిపోయింది. లగేజీ అయితే మనం మోసుకెళ్లాల్సిన అవసరం లేదు. మెట్ల మార్గం స్టార్టింగ్లోనే లగేజీ కౌంటర్స్ ఉంటాయి. అక్కడ లగేజీ పెట్టేసి పైకి వెళ్ళాక కలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఎక్కువగా లగేజీ క్యారీ చేయకండి, కష్టం అవుతుంది. నాకైతే ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ కాలినడకన వెళ్ళటం. ఎలా వెళ్తామో అనుకున్నాను, కానీ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల చాలా బాగా వెళ్ళాము. ఎప్పటి నుంచో ఉన్న మొక్కు ఈరోజు ఇలా తీరుతుంది. మొత్తం 3550 స్టెప్స్ ఉన్నాయి. మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ అలా సాగిపోయింది. భక్తుల రష్ కూడా నార్మల్గానే ఉంది. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మధ్య మధ్యలో మాకు దుప్పులు ఇంకా జింకలు వంటి జంతువులు చాలా కనిపించాయి. వాటికి ఆహారం పెట్టుకుంటూ ఎటువంటి అలసట లేకుండా జరిగింది. ఇంతకుముందు ఇవన్నీ పార్క్ లాగా ఉండి అక్కడ పెంచేవాళ్ళు. ఇప్పుడైతే అలా లేదు, బయటే తిరుగుతున్నాయి. మేము మార్నింగ్ 10కి స్టార్ట్ చేసాము. పైకి చేరుకునేసరికి 3:30 అయింది. ఇంకా పైకి వెళ్ళాక మొక్కులు తీర్చుకొని దర్శనానికి వెళ్ళాము. మాకు టైం స్లాట్ 5 గంటలకు ఇచ్చారు, కానీ మేము దర్శనానికి వెళ్ళేసరికి 9 అయిపోయింది. అయినా కూడా మాకు దర్శనం కేవలం 1 గంటలో అయిపోయింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా కొండపైన జపాలి టెంపుల్కి కూడా వెళ్ళాము. ఆ టెంపుల్ గురించి కూడా వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, చూడండి. అలిపిరి మెట్టు మార్గంలో మధ్యలో కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తుంటే నాకైతే మీ ప్రయాణంలో నేనున్నాను, మీకు భయం లేదని చెప్పినట్టు అనిపించింది. ఇక్కడే ఆదివాసీ మ్యూజియం ఉంటుంది. లోపల ఈ ఫారెస్ట్కి సంబంధించిన పిక్చర్స్ ఉంటాయి. చూడడానికి చాలా బాగున్నాయి. ఎంట్రీ టికెట్ మాత్రం మనిషికి 5 రూపాయలు మాత్రమే. వీడియో తీద్దామంటే ఫోన్ అలో లేదని చెప్పారు, అందుకని వీడియో తీయలేదు. నడిచేటప్పుడు ఎవరికైనా హెల్త్ సమస్యలు వస్తే సహాయం కోసం ఎక్కడికక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఉంటాయి, యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తున్నదే మోకాల పర్వతం. ఇక్కడ భక్తులు వారి కోరికలు తీరడం కోసం మోకాలపై ఎక్కుతారంట. ఇంత దూరం నడిచి వచ్చినా కూడా చాలామంది ఇక్కడ మెట్లను మోకాలపై సులభంగా ఎక్కుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మనకి దారి పొడవునా షాప్స్ కనిపిస్తాయి, కానీ రేట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనతో పాటే ఏమైనా స్నాక్స్ తీసుకెళ్ళటం బెటర్. ఇక్కడ వాటర్కి ప్లాస్టిక్ బాటిల్స్ ఎలో లేకపోవటం వలన లీటర్ బాటిల్కి 50 రూపీస్ తీసుకుంటున్నారు. మొత్తానికి నడక మార్గం పూర్తి చేసి పైకి చేరుకున్నాము. పైకి చేరుకోగానే దీపం కనిపించింది. అక్కడ కర్పూరం వేసి నమస్కారం చేసుకొని పూర్తి చేశాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.